హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ అయితే ఇన్స్టెంట్ బోండా అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇదైతే బయట కరకరలాడుతూ లోపల గుల్లగుల్లగా సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే టమాటా చట్నీతో మాత్రం సర్వ్ చేసుకొని తింటే మాత్రం భలే రుచిగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయదు. అలాగే మనం హెల్తీగా టేస్టీగా చేసుకోబోతున్నాము. 2 కప్పుల వరకు అయితే నేను బియ్యం పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఒక 1 కప్పు వరకు అయితే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. మైదా పిండితో కూడా యూజ్ చేయొచ్చు, కానీ నేనైతే గోధుమ పిండి అనేది వాడుతున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసేసుకోవాలి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. అలాగే కమ్మటైన పెరుగునైతే ఒక 1 కప్పు వరకు అయితే తీసుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. పెరుగు అనేది కూడా మంచిగా కలిసే విధంగా ఇలా మంచిగా చేతులతో ఇలా ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అనేది కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ అయితే మనం మంచిగా కలిపేసుకోవాలి. ఇలా పిండి అయితే మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మనకు బోండాలు అనేది కూడా మంచిగా వచ్చేసాయి. వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ మళ్ళీ కలుపుకొని వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసేసుకొని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి. ఒకేసారి వేస్తే మనకు పిండి అనేది లూజ్గా అవుతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వేసేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చే వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే మంచిగా బీట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు బోండాలు అనేవి లోపల గుల్లగా సాఫ్ట్గా మంచిగా వచ్చేసాయి. ఇప్పుడు క్యాప్ అనేది పెట్టేసుకొని ఒక 1 అవర్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసేసుకొని ఈ పిండిలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీరను కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ వీటన్నిటి కూడా చిన్నగా చాప్ చేసేసి అయితే తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అప్పుడు మనకు తినేటప్పుడు మంచిగా తగులుతూ ఆనియన్స్ కూడా చాలా టేస్టీగా అనేది ఉంటుంది. ఇలా ఈ విధంగా అయితే చిన్నగా చాప్ చేసి అయితే తీసేసుకోవాలి. ఒక కొద్దిగా అయితే జీలకర్ర తీసేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర తీసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది బాగుండడం కోసం జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే ఒక స్పూన్ సహాయంతో అయితే నేను ఇలా ఈ విధంగా బీట్ చేస్తున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. పిండి అనేది ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా నానితే మనకు బోండాలు అనేది కూడా మంచిగా వచ్చేసాయి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకు బోండాలు వేస్తే మంచిగా పర్ఫెక్ట్ షేప్లో వచ్చే విధంగా బోండాలు అయితే వేసేసుకోవాలి. పిండి అనేది కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం బోండాలు అయితే వేసేసుకోవాలి. మంట అనేది మీడియం టు హైలో అయితే పెట్టేసుకొని బోండాలు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు బోండాలు అనేది కూడా మంచిగా వేగుతాయి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు బోండాలు అనేవి కూడా సరిగ్గా ఉడకవు. మీడియం టు హైలో పెట్టేసుకొని మంచిగా బోండాలను అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఒక్కసారి వన్ సైడ్ అయితే కలర్ చేంజ్ అయిన తర్వాత మరో సైడ్ అయితే టర్న్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే బోండాలు అయితే రెడీ చేసేసుకోండి ఫ్రెండ్స్. మనకు బయట దొరికే బోండాల కన్నా కూడా ఇంట్లో ఇలా రెడీ చేసుకొని తింటే మాత్రం టేస్టీ అయితే భలే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అయితే కలర్ అనేది కాస్త చేంజ్ అయిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఈ బోండాలు అనేది మనం చిన్న పునుగుల్లాగా కూడా వేసేసుకోవచ్చు. ఇలా కలర్ అనేది కాస్త చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. మనం గోధుమ పిండి యూజ్ చేసాం కదా, కలర్ అనేది కాస్త తొందరగానే అవుతుంది. కాబట్టి ఇంకాస్త సేపు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ అనేది వచ్చేసిన తర్వాత మనం ఏమైతే తీసేసుకోవాలి. కలర్ అనేది ఇలా ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఆయిల్ అనేది కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. నేను టమాటా చట్నీతో అయితే సర్వ్ చేసేసుకొని తింటున్నాను. టమాటా రెసిపీ అనేది కావాలన్నా కూడా చట్నీ రెసిపీ ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. అది కూడా ఒకసారి వీడియో అయితే చేసి పెడతాను. ఇలా లోపల గుల్లగుల్లగా బయట క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి ఇన్స్టెంట్ రైస్ ఫ్లోర్ బోండాలు అనేది.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలాంటి ఇన్స్టెంట్ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.